జార్ఖండ్లో విద్యార్థి సంఘాలు నిరసనకారుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కమిటీతో న్యాయ్ మంచ్కు చెందిన 8 మంది ప్రతినిధుల బృందం రెండో దశ చర్చలు జరిపింది. అయితే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశాయి. దీంతో జార్ఖండ్లో నిరసనలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జార్ఖండ్లో విద్యార్థి సంఘాలు నిరసనకారుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కమిటీతో న్యాయ్ మంచ్కు చెందిన 8 మంది ప్రతినిధుల బృందం రెండో దశ చర్చలు జరిపింది. అయితే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశాయి. దీంతో జార్ఖండ్లో నిరసనలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జార్ఖండ్లో విద్యార్థి సంఘాలు నిరసనకారుల ఆందోళన కొనసాగుతోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కమిటీతో న్యాయ్ మంచ్కు చెందిన 8 మంది ప్రతినిధుల బృందం రెండో దశ చర్చలు జరిపింది. అయితే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సమస్యలు పరిష్కరించే మేరకు ఆందోళనను విరమించేది లేదని స్పష్టం చేశాయి. దీంతో జార్ఖండ్లో నిరసనలు మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.